రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిండ్రు. నిన్న బహుజనమై గెలుద్దామన్నారు. గేట్లు తెరిస్తే రావడానికి నేను గొర్రెని కాదు అని చెప్పేసి ఆయన కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చిండ్రు. చాలా మంది నన్ను ప్యాకేజ్ తీసుకున్నావు, ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు అని ప్రశ్నించిండ్రు. కానీ నేను అట్లాంటి వాడిని కాదు అని చెప్పి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు. అదేవిధంగా రేవంత్ వార్నింగ్లు బంద్ చేయని కూడా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తుంది. ఆయన ఆఫర్ చేసిన మాట వాస్తవం, మీరు ఆఫర్ చేసినంత మాత్రాన రావాలని లేదు. సో నేను బహుజన ప్రజల కోసం, నేను నమ్ముకునే సిద్ధాంతం కోసం నేను బీఆర్ఎస్ తో కలిసి పోరాటం కొనసాగిస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు. అదే సమయంలో దళిత బంధుతో నష్టం జరిగిందనేది వాస్తవం కాదు, ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదో ప్రశ్నించాలి, త్వరలోనే కమిటీలు వేస్తాం, పోయే వాళ్ళు పోని, పార్టీని పునర్నిర్మాణం చేసుకుందామంటూ కూడా కేసీఆర్ నిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే దానం అనర్హతకు సంబంధించి వేటు వేయాలి అని అంటూ కూడా ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలవడం జరిగింది. ఇంకా అనేక పరిణామాలనే వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి కటు రామచంద్రరావు గారు, అదేవిధంగా అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రామచంద్రరావు గారు, ఎట్లా చూస్తారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటు వస్తున్నారనగానే రకరకాల వ్యాఖ్యలు ఆయన చెప్పిండ్రు, క్లియర్గా చెప్పిండ్రు, ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. బీజేపీ రాజకీయాలకి, బీజేపీ ఒత్తిడికి నేను తలగొనని చెప్పి ఆయన ఒక ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకున్నారు. ప్రజలకి మేలు చేయడానికి, నమ్ముకునే సిద్ధాంతం కోసం ఉండడానికి. అట్ ది సేమ్ టైం వస్తున్న అన్ని ఆయన మీద 2 రోజుల నుంచి చేస్తున్న కమెంట్స్ అన్నిటికి సంబంధించి ఆయన చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు. ఇప్పటికైనా వార్నింగ్లు బంద్ చేయి అని చెప్పేసి. ఈ పరిణామాలని ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం కంటే ముందు దాన్ని నేపథ్యం కనుక చూసినట్టయితే ఆయన ఒక బహుజన పార్టీ పెట్టుకున్నారు. బహుజన పార్టీ పెట్టుకున్నప్పుడు అది ఏంటి అంటే కొంచెం దళితులు వాళ్ళని బేస్గా తీసుకొని పార్టీ పెట్టాడు. బీఎస్పీలో జాయిన్ అయ్యి బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. బీఎస్పీ అనగానే ఆటోమేటికల్లీ కొంచెం బహుజన వాదం మన కళ్ళలో కనపడుతుంది. కానీ ఎప్పుడైతే బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు ఉంటుంది అనగానే ఒక రకమైన ఒత్తిడి బీఎస్పీ మీద, సెంట్రల్ నాయకత్వం మీద పడింది. పడేసి ఈ పొత్తుని ఎట్లా డిస్టర్బ్ చేయాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మాయావతి కూడా ప్రవీణ్ కుమార్ని మీరు పొత్తు ఉండొద్దు అని శాసించింది. బట్ ఇక్కడ ఏంటంటే నేను మాట ఇచ్చాను, మాట కట్టుబడి ఉంటాను ఒకటి. 2 పార్టీల నేపథ్యం కూడా చూసినప్పుడు బీఆర్ఎస్ ఒక తెలంగాణ పోరాటంలో బహుజనులతో కలిసి పోరాటం చేసిన పార్టీ ఇది, బహుజనులతో మమేకమైన పార్టీ ఇది. కాబట్టి బహుజన పార్టీ నాకు అందుబాటులో ఉన్న పార్టీ, అంటే నా వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఈ వర్గ సంబంధం అనేది మాకు కలిసి ఉంటుంది అనే పాయింట్లో ఒక బహుజన వాదంతో నేను జాయిన్ అవుతున్నాను. ఆయన జాయిన్ అయ్యాడు. జాయిన్ అవ్వగానే రేవంత్ రెడ్డి స్టైల్ మనకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే గురువు గారి స్టైల్, చంద్రబాబు గురువు ఆయనకి. చంద్రబాబు స్టైల్ ఏంటంటే నువ్వు తిట్టుకుంటూ వెళ్ళిపో, మళ్ళీ ఎవడేం చెప్పినా జవాబు చెప్పకు అనేది చంద్రబాబు స్టైల్. తిట్టుకుంటూ వెళ్ళిపో, ఎదుటివాడిగా బురద చల్లు, వాడు కడుక్కోవాలి తప్ప మళ్ళీ వాడు బురద చల్లినా నువ్వు పట్టించుకోకు, వెళ్ళిపో అంతే అనేది ఆ చంద్రబాబు స్టైల్. ఆ స్టైల్ను పూర్తిగా వంట పట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకని అతను ఏం చేస్తాడు, మన రోడ్డు పక్కన లెవలేని వాడు కూర్చుంటాడు గుంతలో, కూర్చొని అరే లేతే నువ్వు బతకవురా అంటాడు. లేతే బతకవురా అంటే వాడు భయపడి ఏదో ఇచ్చిపోవాలి ఈయనకి. ఈయన అదే టైపు, లేతే బతుకు అని. ఈయన ఎవరిని చూడు అసలు మామూలు వార్నింగ్లు ఉండవు. అసలు నేననేది ఏంటంటే అసలు వార్నింగ్ ఆయన పార్టీలో స్టార్ట్ అవుతుంది. బండి కాంగ్రెస్ పార్టీ, డ్రైవర్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆయన ఎక్కువ కాలం డ్రైవింగ్లో ఉంచుకోరిగా. కానీ ఆయన అనుకుంటున్నాడు ఎవరిని లేతే బతుకోవు, కాలు పెట్టి తొక్కుతా, ఏడబెట్టి తొక్కుతా, పేడ తొక్కుతా, మట్టి తొక్కుతా, పిడికలు తొక్కుతా, అన్ని తొక్కుడే ఆయన పని. ఈ వార్నింగ్లని చూసేవాడికి అసహ్యంగా కూడా ఉంటుంది. ప్రవీణ్ కుమార్ గారిని నువ్వు ఎంత తీసుకున్నావు, మరి ఈయన జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు? అదంతా ఎందుకు, ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎంత ఇచ్చారు ఈయనకి? అంటే ఈయన దాదాపుగా నేను ఇది ఆఫర్ చేసినాని చెప్తున్నారు. అదే కదా నేను అనేది. అంటే ఎంత క్లియర్గా చెప్పగలడు అంటే ఇవాళ చెప్తాడు, మళ్ళీ రేపు దీన్ని పట్టించుకోడు, రేపు చెప్తాడు, ఎల్లుండి పట్టించుకోడు, నిన్న ఏం చెప్పినా అనేది ఇలా చూడ్డు, నాకు జవాబు ఏమన్నా ఇచ్చిండేమో అని ఆలోచించడు. ఎంతవరకు నోటికి ఏదైతే ఒక బుడ్డరకాని మాటలే, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవడం అనేది రాజకీయాల్లో ఏదో ఒకటి కాదు. ఎదుటివాడిని తిట్టాలే, బురదేయాలే, వాడు కడుక్కునే లోపు నేను దారి బట్టి వెళ్ళిపోవాలి. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నేను గేట్లు తెరితే
మొత్తం ఆగాలి అన్నాడు ఆయన. నువ్వు ఈ గేట్లు నేను అనకూడదు, కానీ నువ్వు కూర్చున్న విమానంలో గేట్లు ముత్తినే తెరుచుకోవడానికి గంటన్నర పట్టింది. నువ్వు ఇక గేట్లు ఏం తెరుతావు? నువ్వు ఈ గేట్లు తెరిస్తే పార్టీలు మారిపోతే, ఉద్యమాలు మారిపోతే అంత తేలిక కాదు. నువ్వేదో కలిసి వచ్చింది తిని పారేసిన ఇత్తారే కనుక సుడిగుండంలో పైకి లేచినట్టు దన్నుమంటూ లేచావు, కానీ ఎక్కువ కాలం గాలిలో ఉండదు, అది కింద పడాల్సిందే, ఎప్పటికైనా పడాల్సిందే. నేననేది ఏంటంటే నువ్వు కేవలం గేటు తెరితే ఉండవు అంటే నువ్వు జాయిన్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు. కొంతమంది జాయిన్ కావచ్చు, జాయిన్ ఎక్కడ బేస్ లేనప్పుడు జాయిన్ అవుతారు. కొంత ఎక్కడ ప్రజాకి బేస్ లేనప్పుడు, అధికారానికి భయపడో లేకపోతే కేసులకు భయపడో కొంతమంది ఎవరో ఒకరు పోవచ్చు. కానీ అంత కేసులకు భయపడేవాడు ఎవరు ఉండడు దాదాపు. ఎందుకంటే రాజకీయాల్లో కేసులు అనేది సహజంగా ఉంటాయి. కనిమూలిని తీసుకుపోయి జైల్లో పెట్టి సొంత పార్టీ అలయన్స్ పార్టీ జైల్లో పెడితే స్టాలిన్ ఇవాళ అధికారంలో రాకుండా ఆగాడా? 16 నెలలు జైలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆగాడా? అక్రమంగా ఇలా కవితను జైలు పెడితే ఆయన అక్కడే ఉండిపోతుందా ఆమె? ఇవన్నీ బెదిరింపులతో రాజకీయాలు చేస్తారంటే ఆ బెదిరింపులు ఏం సాగవి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రవీణ్ కుమార్ అన్నట్టు నోరు మూసుకొని ఉంటే మంచిది. నువ్వు చేయాల్సిన పని చేయి, ఒక్క పని చేయట్లే. నువ్వు చేయాల్సిన పని వదిలిపెట్టి తిట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పోయిన గవర్నమెంట్ తిట్టడానికే 3 నెలలు ప్రజలు వెయిట్ చేసిన సరే తిడితే మాట్లాడితే 100 రోజులు కానీ అనుకున్నారు. 101 రోజు కూడా తిట్టుడే ప్రారంభిస్తే నీ జీవితం అంతా తిట్టుడే అయితే ఏముంటుంది? తిట్టుదేముందమ్మా? తిట్టు తిట్టకుండా 1/2 నిమిషంలో 60 తిట్లు తిడతా నేను. ఇది ఉపయోగపడుతుంది రాజకీయాల్లో. అందుకని రేవంత్ రెడ్డి తన పార్టీలో ఉన్న దాన్ని నేనే గొప్ప అనిపించుకోవడం కోసం చిల్లర చేష్టలని చేస్తా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ అన్నట్టు ఆ నోరు మూసుకొని ఆ బెదిరింపులు, అదిరింపులు, అట్లాగే అబాండాలు వేయటాలు మానేయడం మంచిది. రైట్. పాపారావు గారు, దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న కలవడానికి ప్రయత్నించారు. అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటలు వెయిట్ చేయించి కలవలేదు. సో నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసిన సందర్భం. మరోవైపు చూసుకుంటే హిమాచల్ కి సంబంధించి వ్యవహారం చూసుకుంటే కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు పాల్గొనడానికి, ఓటింగ్ కి అనుమతించరాదు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎట్లా చూడాలి ఈ పరిణామాలని? ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పిచ్చింది ఏంటంటే అనర్హత అంటే పార్టీని ఫిరాయించిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఎక్కువ కాలం ఆలస్యం కాకూడదనే దాని మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా అనర్హత మీద స్టేకి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే చాలా ఆబ్వియస్ కేసు అది. పార్టీ ఫిరాయించడం అనేది అనర్హతకి బేసిక్గా క్వాలిఫికేషన్ అది, ఆ రకంగా చెప్పాలంటే. కాబట్టి దానికి పెద్ద మళ్ళీ కోర్టులు, స్టేలు, విచారణలు అవసరం లేదు. అందుకనే సుప్రీంకోర్టు ఆ స్టే ఇవ్వడానికి తిరస్కరించింది. కాబట్టి దానం గారిది కూడా ఈరోజు దానం నాగేందర్ది కూడా ఆబ్వియస్ గా కేసు ఫర్ అనర్హత వేటు పోయటానికి ఆబ్వియస్ కేసు అది. కాబట్టి దానికి పెద్దగా నిన్న స్పీకర్ ఆయన దొరికినట్లేదు వీళ్ళకి. ఆయన ఎక్కడున్నారో మరి ఏమయ్యారో తెలియదు. సరే, అది అయితే నిర్ణయం తీసుకోక తప్పని స్థితి. ఎందుకంటే కోర్టులు జోక్యం చేసుకుని చెప్తున్నాయి కాబట్టి తీర్పులు. దానం నాగేందర్ ఈ స్లోమోరెడ్డి ఎమ్మెల్యే మొన్న అపాయింట్మెంట్ ఇచ్చి కలవలేదు, కానీ నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే అందుకని ఏంటంటే నిర్ణయం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్పీకర్కి కూడా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్ కేసు దానం నాగేందర్ అనర్హత అనేది చాలా ఆబ్వియస్ గా కనపడుతున్నటువంటి విషయం. సరే, ఏదేమైనా ఆయన ఎందుకు అంత ఆతృతగా ఉన్నాడో మరి. అంటే ఇందాక మరి ప్రవీణ్ కుమార్ చాలా అద్భుతంగా చెప్పారు కదా, ఆయన పార్టీలో చేరుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే, ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే చాలా మంది పిరికి పందులు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల్లో ఉరుకుతున్నారు, కానీ ఆ గొర్రెల మందులో ప్రవీణ్ కుమార్ ఒకటి కాడన్నాడు. చాలా బాగా చెప్పాడు. ఏంటంటే వెళ్తున్నారు ఈరోజు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ప్రవీణ్ కుమార్ చెప్పారో, అసమర్థులు, స్వార్థపరులు, పిరికి పందులు, వాళ్ళు పార్టీని ఫిరాయిస్తున్నారు. పార్టీకి అధికారం పోగానే ఓ పార్టీకి, కానీ ప్రజలు అలా ఫిరాయించే వాళ్ళు కాదు. అక్కడ బలం ఎక్కడ ఉంటుందంటే ప్రజల్లో బలం ఉంటుంది. ప్రజలు అలా ఫిరాయించే వాళ్ళు కాదు. ప్రజలు వాస్తవాలను చూస్తున్నారు, ప్రజలు జరిగిన పొరపాటును కూడా గుర్తిస్తున్నారు అనేది నేను కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఫీల్ అవుతుంది. ఏంటంటే ప్రజలు పొరపాటు జరిగింది, ఇక్కడ ఏదో తేడా వస్తుంది అనేది గమనించారు. కాబట్టి ఈ అవకాశవాద రాజకీయాల్లో అవకాశవాదులు ఆయారాములు అడ్డొచ్చిపోయినా పెద్దగా ఫరక్ పడేది ఏమీ లేదు. వాస్తవంలో మాత్రం బీఆర్ఎస్ కి బలం పెరుగుతున్నది కూడా నిజం. దానిలో ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు లాంటి నిజాయితీ పరుడు ఆయన, దానికి సందేహమే లేదు. దానిలో మొదటి నుంచి కూడా చూస్తున్నా, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈయన మొదట్లో ఎన్నికల ముందు నేను లోపాలు ఉండొచ్చు, ఒక పార్టీలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఈయనెందుక ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి అంతమందిని గురుకులాల్లో అంతమందిని ట్రైన్ చేయటంలో అంత బాధ్యతగా వ్యవహరించిన వ్యక్తి ఇలా వేరే పక్షంలో ఉండి బీఆర్ఎస్ ఢీకొనే పరిస్థితి ఎందుకుందా? వాస్తవంలో ఉన్న వాటిల్లో మెరుగైన రాజకీయ పక్షం బీఆర్ఎస్ఏ కదా, ఆయన వీళ్ళతోనే ఉండాలి కదా అనుకునేవాడిని. అది ఈ రోజు కనపడుతుంది స్పష్టంగా. ఆయన అల్టిమేట్ డెస్టినేషన్ మళ్ళీ
బీఆర్ఎస్ అవటం అనేది ఒక వాస్తవం. అండ్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గతంలో ఏమో ఫిరాయింపులకు ఉరి తీయాలి అని అంటూ చాలా పరుషంగా మాట్లాడి చాలా హార్ష్ గా మాట్లాడిన సందర్భం, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు? రామచంద్రరావు గారు కూడా అన్నారు, అంటే ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు దానికి సంబంధించి కంటిన్యూషన్ ఏం ఉండదు. ఏం చేస్తారు? రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఆయనకి. అంటే ఏంటంటే అప్పటికి నోటికి ఏది వస్తే నాలికా తట్టుమంట అనే మాట ఉంది కదా, చాలా మందికి అలాంటి ఉంటుంది గుణం. చంద్రబాబు గురించి ప్రస్తావించారు రామచంద్రరావు గారు, చాలా మందికి ఆ గుణం ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఏ రోజు గారు ఎప్పటికి ఏది నయ్యమో అప్పటికి అది అన్నట్టుగా ఎప్పటికి ఏది వస్తే అప్పటికి అది మాట్లాడతారు. మనం అది జనాలు గుర్తిస్తారు, ఎంతకాలమో పట్టదు. అప్పుడే ముందే ఏంటంటే ఆడంబరము లేకపోతే పెద్ద పెద్ద గంభీరమైన మాటలు ఉంటాయి కాబట్టి జనాలు ఏదో సరుకుంది అనుకుంటారు కొంతకాలం. తర్వాత అర్థమవుతుంది ఎంటీ డబ్బాలో రాళ్ళేసి కొడుతున్నారు అనేది తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అర్థమవుతానే ఉంది జనాలకి ఏం జరుగుతుంది. కాబట్టి జనాల్లో ఆల్రెడీ మార్పు వస్తుంది. రాజకీయ నాయకులు పై వాళ్ళు ఫిరాయించినా భయపడ్డా లొంగిపోయినా జనాలు అనేది మాత్రం ప్రవాహాన్ని ఆపటం కష్టం. దాంతోనే ఈ అరుపులు కేకలు భయాందోళన వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన నా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారనే మాటలు అన్ని దాని నుంచి వచ్చినాయి. పైగా దురదృష్టకరం ఏంటంటే మొన్న ప్రెస్ అకాడమీ పెట్టినటువంటి ప్రెస్ అకాడమీ పెట్టినటువంటి దానిలో ఓపెన్ గానే గేట్లు ఎత్తానని చెప్తే పక్కన ఏ జర్నలిస్టు ప్రశ్నించకపోవటం మరీ దురదృష్టం. డయాస్ మీద సీనియర్ జర్నలిస్టు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉంది, అక్కడే అదే మీటింగ్ లో నేను గేట్లు ఎత్తున్నాను ఇవాళ మధ్యాహ్నం అని చెప్తే మాట్లాడినప్పుడు అసలు చాలా షాకింగ్. అది నేను ఇంతవరకు ప్రెస్ వాళ్ళు అంతమంది ఉన్న చోట ఒక్కళ్ళైనా ప్రశ్నించే పరిస్థితి అలాంటిది లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి, ఆ రోజు విషాదకరమైన ఘటన భారతదేశ రాజకీయ చరిత్ర, తెలంగాణలోనే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకనొక విషాద ఘట్టం ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అనేది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అంత ఓపెన్ గా చెబుతుంటే మాట్లాడటం కూడా పక్కనే కూర్చొని జర్నలిస్టులు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం. అంటే ఇటువంటి సందర్భాలు మనం రిపీటెడ్ గా చూస్తున్నాం. ఎందుకంటే భట్టీని చిన్నపీట మీద కింద కూర్చోబెట్టి ఆ ఫోటోగ్రాఫ్స్ ని అంటే మీడియా ఎట్లా కవర్ చేసింది, ఏం చేసింది అని చూసుకుంటే కొన్ని తప్ప మాక్సిమం మేజర్ దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసిన సందర్భం కూడా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మీడియాని మేనేజ్ చేసుకుని దుష్ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టింది అనేది కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. మీడియా ఎథిక్స్ అని కూడా కాదు, మీడియాకి జనరల్ గా మీడియా పని ఏంటంటే ఏ పేపరు ఈ రోజు బ్యాలెన్స్ గా ఉండలేదు, ఏదో రాజకీయ పక్షానికి ఉంటది ఉన్నా కానీ రెండో వాళ్ళ వార్త కూడా కొంచెం వస్తుంటుంది కదా, రెండో పక్కన ఏం చెప్పారనేది కూడా రెండో వాళ్ళ అభిప్రాయం తీసుకుని వేయటం, రెండో పక్క వాయిస్ కూడా ఇవ్వటం, చిన్నదైనా సరే కాలం చిన్న న్యూస్ ఐటమ్ ఇవ్వండి రెండో వాళ్ళ వ్యూ ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. అలా కాకుండా మన ఎదురుగానే ఓపెన్ గా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని జర్నలిస్టులు ఇంకా అంటే మన ఎదురుగా జరుగుతుంది కనీసం మా ఎదురుగా చేయకండి ఈ పనులు అనేది ఉండాలి కదా మనకి. అలాంటివి కూడా లేకుండా మన ఎదురుగా జరుగుతుంటే కూడా మనం ఏవి అసలు ఒంటి మీద స్పృహ లేకుండా దాన్ని పట్టించుకోకుండా కూర్చోగలుగుతున్నాం అంటే మనం ఎక్కడికి పోయామో ఏమైపోయామో అని. రైట్. ఒక్క నిమిషం. ఇప్పుడు పాపారావు గారు మీడియా కూడా ఇలా మాట్లాడడానికి ఒక అవకాశం ఇస్తుందని నా పాయింట్. ఎందుకంటే అతను మాట్లాడుతున్నప్పుడు నిన్న ఇది మాట్లాడారు కదా అండి నాకు క్వశ్చన్ వేశారు అనుకోండి, దానికి భయపడతారు వాళ్ళు, వీళ్ళు ఏం క్వశ్చన్లు వేస్తారు అని మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడతారు. అది కాక రేవంత్ రెడ్డి లాంటి వాడు తను ఫిరాయించినప్పుడు కూడా ఆయన చంద్రబాబుకి లెటర్ ఇచ్చి వచ్చాడు తప్ప రాజీనామా స్పీకర్కి వెళ్ళలేదు ఆయన. అంటే ఫిరాయింపులు చేయడంతో పాటు ఉరిదీస్తా అంటాడు, అతనే ఫిరాయించాడు, తనే రాజీనామా చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని క్వశ్చన్ చేయకపోవడం అనేది మీడియా ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తుందని మనం ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. అంటే ఇదే వైఖరి హామీలకు సంబంధించి వాటి అమలుకు సంబంధించి కూడా అనుసరించి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. అంటే ఈ టైం గడిచిన తర్వాత ఏం చేస్తారు చూద్దామన్నారు. అంటే ఒక సందేహం వస్తుంది, నోటిఫికేషన్ వస్తే ఇది లేదు అంటే ఒకానొక సందర్భంలో వెరీ స్టార్టింగ్ లో మీరు హామీలు అమలు కావాలంటే దీంట్లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు గెలిపిస్తేనే హామీలు అమలు చేస్తామని మాట్లాడిన సందర్భం కూడా ఉంది కదా. నువ్వు నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎందుకంటే అర్జెంట్ గా నోటిఫికేషన్ వస్తే నన్ను క్వశ్చన్ చేయడం మాత్రం ప్రజలు క్వశ్చన్ చేస్తారని మీడియా క్వశ్చన్ చేస్తారని అనుకోవట్లేదు ఆయన. మీడియా అనేది అతను సహకరిస్తూనే పోతా ఉంది. అయితే ఇక్కడ 100 రోజులు అనేది ఒక దాన్ని ఏమనుకుంటాము ఒక గ్రేస్ పీరియడ్ వచ్చినట్టు వచ్చింది ఆయనకి ఈ 100 రోజుల పదం. ఇప్పుడు 101వ రోజు స్టార్ట్ అయింది కదా, మరి స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్క మాట కాదు, నువ్వు తెల్లారే అతను ఒక మాట అన్నాడు, మీరు పోయి ఇప్పుడు డబ్బులు తెచ్చుకోపోయింది 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు. రెండోది రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10,000, నేను ఇస్తే
15,000 అన్నాడు. ఏది రైతు ఆ మాటలకి చేతులు ఎక్కడ పొంతన కనిపించట్లేదు. కానీ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి, చాలా నష్టం. నేను అనేది మీడియా క్వశ్చన్ చేయాలి. ఎందుకు నిన్న మీరు ఈ మాట అన్నారు కదా, 15,000 వేసారా, ఎంతమందికి వేశారు, ఎంతమంది రైతులు, ఇవాళ 90 లక్షల మంది రైతులు ఉంటే ఈ రైతులకు ఎంతమందికి వచ్చింది అని సూటిగా ఒక్కరైనా ప్రశ్నిస్తే ఈ చెప్పడానికి నేను ఏమన్నా కొంచెం వెనక ముందు ఆడుతాడు మాట్లాడేవాడు. దీనికి సంబంధించి మనం మరింత డీటెయిల్ గా మాట్లాడతాం. రామచంద్ర గారు, ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి అంటే బాండ్స్ వివరాలు ఇవ్వాలని ఆదేశించడమే అది కొంచెం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఉన్న లెక్కల్లో కూడా 4,000 పైచీలకు బాండ్లకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా హైడ్ చేసిన సందర్భం ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ప్రతి డీటెయిల్ ఇవ్వాల్సిందే, ఏది సెలెక్టివ్ గా ఉండొద్దు, వీళ్ళది ఇవ్వాలి ఇవ్వకూడదని ఉండొద్దు, ప్రతి యూనిక్ ఐడి నెంబర్తో సహా ప్రతిదీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం అది డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈసీకి అవన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎట్లా చూడాలి దీన్ని? దీనివల్ల ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఆదేశాలు కాబట్టి దాన్ని మనం మరో రకంగా డిస్కషన్ చేయలేము. కానీ బట్ అకౌంటబిలిటీ ప్రజల్లోకి వచ్చేది ఏంటంటే అకౌంటబిలిటీ అవసరమేమోదో అనిపిస్తూ ఉంది వాళ్ళ కాడికి వచ్చేటప్పుడు. దాని వెనక ఏ రాజకీయాలు ఉన్నాయి, ఏం కథ ఏంటి అనేది ప్రజలకు తెలుసుకోవడానికి టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే కోర్టు ఆదేశాలు కాబట్టి అకౌంటబిలిటీ కోసం చెప్తున్నారు అనే ఒక పదమే తప్ప మనం తీసుకోవాల్సిందే. దీన్ని మనం ఇంకో రకంగా విశ్లేషించడం అంత మంచిది కాదు. రైట్ అండి. మరోవైపు చూసుకుంటే ఈడీది ముమ్మాడికి కోర్టు ధిక్కరనే అంటూ కవిత మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే యాక్చువల్లీ ఇవాళ విచారణ జరగాల్సి ఉన్న సందర్భం, కానీ ముందుగానే వెళ్ళి సోదాలని చెప్పి సోదాలు మాత్రమే చేస్తున్నామని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేసి ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈడీ అనేది ఇంతకుముందు అది ఒక స్వచ్ఛంద సంస్థలాగా కనపడుద్దిలే, అది చూడడానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలాగా కనపడుద్ది. కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆయుధం ఎప్పుడు కూడా. ఈడీ జనరల్గా ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తుంటాడు ఏమిటి అనేది ఒక చర్చ. కానీ ఈడీ మోడీ ఆ రోజు కలిసే వచ్చారు, ప్లస్ ఈడీ రూపంలో మోడీ వచ్చాడు. అది ఈడీ రూపంలోనే మోడీ వచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇవాళ కూడా జనానికి ఒక రకమైన లిక్కర్ కేసు అని ప్రచారంలో వదిలేస్తున్నారు తప్ప లిక్కర్ కేసు ఏంటి, ఒక షాప్ పెట్టిందా, ఒక లేకపోతే ఏమైనా లైసెన్స్ తీసుకుందా, లేదా ఒక ఏజెన్సీలో భాగం అయిందా, ఆమె ఎక్కడ వ్యాపారం చేసింది, ఇవన్నీ ఎవరు చర్చ తీసుకోవాలి. అసలు కేసు పెట్టిన తీరులోనే తప్పుంది. మొన్నటిదాకా ఏం చేశారు, సాక్ష్యం కోసం పిలుస్తున్నాం అన్నారు. 3 సార్లు అటెండ్ అయింది కూడా. సాక్ష్యం పోయి ఎమ్మటే అక్యూజ్డ్ అయిపోయింది. దానికి ఎందుకంటే ఎవడో దానికి అప్రూవల్గా మారిపోయాడు చెప్పాడని. అంటే ఒకడు వచ్చేసి దొంగతనం చేసి అప్రూవల్గా మారిపోయి నేను మోడీ పేరు చెప్పింది అనుకో, తీసుకువెళ్ళేస్తారా? అంటే దీని అనేది ఏంటంటే అప్రూవల్గా మారడం అనేది అది వాడి అవసరాల కోసం చేసే పని కూడా కావచ్చు. అప్రూవల్గా మారిపోయాడు కాబట్టి ఎవరి పేరు చెప్తే వాని పేరే వస్తుంది అంటే అక్యూజ్ అంటే ఎట్లా కలుస్తుంది అది? నేను అనేది ఏంటంటే ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నా నేను. అక్కడ ఏమైంది, ఫస్ట్ వాళ్ళు వచ్చారు కూర్చున్నారు, ఏం దొరికింది, ఇప్పుడు దొరికింది, దొరికింది ఏం కనపడలేదు నీకు. మరి ఏం సోదా చేశారు? నిజంగా కేసు అక్కడ కేసు అయినట్లయితే అదే కేసు అయితే ఆ రూపంలోకి రావాలి. ఏ ఆధారాలు పెట్టుకున్నారని ప్రశ్న ఉంది. అయితే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఈ వ్యవహారాలన్నిటికి సంబంధించి అంటే బీజేపీ ఒక బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డము, తాము ఒకరిని టార్గెట్ చేసి వీళ్ళని మన దగ్గరికి చేర్చుకోవాలి, వీళ్ళని బెదిరించాలి అనుకొని ఆ సందర్భంగా ఇది అటాక్ చేయడం, ఇది ఒక పరంపరగా ఇది వాళ్ళు కొనసాగిస్తారు. అసలు బీజేపీ పని ఏంటంటే బీజేపీ అంటే ఒకవైపు ఇది చేస్తానే మరోవైపు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం అంటే మీడియా ఏం మాట్లాడుతుంది, ఏం ప్రచారం చేస్తుంది, మాక్సిమం ఏది మాట్లాడుతుంది అనేది కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ఆయన బీజేపీ మొత్తం కూడా సోషల్ మీడియా బతకడం తప్ప మరొకటి లేదు. బీజేపీ డైరెక్ట్గా ప్రజా సమస్యలు ఏంటో చూడదు, మోడీ ప్రజా సమస్యలను పట్టించుకోడు, ప్రజల గురించి ఆలోచించరు. ఎంతవరకు చేయాలి, జనం మధ్యన తగాదులైనా పెట్టాలి, మతమో కులమో ఏదో తీసుకొచ్చి రాజకీయాలు చేయాలి, లేదు అంటే ఎక్కువ తక్కువ మారితే బెదిరింపులు ఇస్తాము. ఈడీ ఉంది, మాకు సిబిఐ ఉంది, ఇదని. గత ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వాన్ని కదా, గత ప్రభుత్వం కూడా సిబిఐతోనే బతికింది అలా. అంటే దీని అనేది ఏంటంటే ఎవడు నచ్చకపోతే ప్రతిపక్ష పార్టీలు కనుక ఉంటే ఆ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈడీ ఎందుకు పోడు? అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాల కాడికి ఎందుకంటే క్రేజీ వాళ్ళు చీపురు కట్టతో అధికారంలోకి వచ్చిండు. చీపురు కట్ట అంటే అర్థం ఏంటి? నేను అవినీతిని ఊడుస్తా అంటే ప్రజలు నమ్మిచ్చారు, నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ తిరిగి అనుకున్నారు. నువ్వు ఆయన మీదనే కలిపేసి మొత్తం మీద నేను నోటీసులు జారీ చేస్తున్నా, అరెస్ట్ చేస్తా, ఆయన అవినీతి చేస్తుండ అంటే నువ్వు ఎవరిని అవినీతి పౌడంటే వాళ్ళు అవినీతి పాడైపోవాలి. ఈడీ అంటే కోడా పట్టుకున్నారు. ఆ రోజు వాస్తవంగా ఫ్లైట్ టికెట్ నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఆమెతో ఏం మాట్లాడింది అతను అరెస్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చావు? నిర్ణయానికి ఎప్పుడు వచ్చావు?
ఆమెతో డిస్కషన్ చేసినాక వచ్చావా, నువ్వు వచ్చేటప్పుడే వచ్చావా, నీకు ఎవరు చెప్తే వచ్చావు అసలు? ఇవన్నీ కనుక చూస్తే ఈడీ అరెస్ట్ అనేది ఒక పక్క అక్రమ అరెస్ట్. కవిత గారు చెప్పిన దాంట్లో కవిత గారనే కాదు, ఎవరైనా ఆ అరెస్ట్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇవాళ ఏదన్నా కవిత గారు కదా అని దాన్ని ఈడీని సమర్థించుకుంటూ పోతే వెంటనే రేపు నీకు కూడా వస్తుంది, నువ్వు అట్లనే పోతావు రేపు. మరి పోయినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డి ఒక కొత్త మోడల్ మొదలుపెట్టాడు. ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక డ్రామా ఆడుతున్నాయట. నిజంగానే కానీ అటు సింపతి వస్తుంది అనుకుంటే మరి మీ ఇంట్లో కూడా ఒక ఆమెను పంపరాదు ఎవరినన్నా? అట్నే ఈడీకి నీకు కూడా సింపతి వస్తుంది కదా. అరెస్ట్ చేస్తే బీజేపీతో చెప్పు సింపతి వస్తుంది. ఇవాళ బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకుండా ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో 4 రకాల కాంగ్రెస్లు ఉన్నాయమ్మా. ఒకటి అసలు కాంగ్రెస్, 2 జగన్ కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా, 2 టీడీపీ కాంగ్రెస్ అది తుమ్మల నాగేశ్వరరావు ద్వారా, ఇది దొంగ కాంగ్రెస్ ఇది రేవంత్ రెడ్డిది. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీతో పొత్తులో ఉన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. కాబట్టి బీజేపీ చేసే ప్రతి పని రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ అరెస్ట్ సంగతి తెలుసు, ఈ విషయాలని తెలుసు. ఆయన అక్కడికి పోయినప్పుడల్లా ఖచ్చితంగా మోడీతో మాట్లాడు. ఒక మాట అన్నాడు ఆయన, బీజేపీతో తగువ పెట్టుకున్నాడు కేసీఆర్, అందుకనే రాబట్టుకోలేకపోయిన నిధులు, ఇక నుంచి నేను చూడు మోడీని ఎట్లా కావగలిచుకుంటున్నావు, ఎట్లా డబ్బులు వస్తాయో చూడని చెప్పి ఆ రోజే మాట్లాడి వచ్చిండు ఆయన. అంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా బీజేపీతో మద్దతులో ఉంది. గతంలో అంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగే అంశాలు ఇవి కూడా తెలంగాణలో, ఆ నిర్ణయాలు ఏవి కూడా తెలంగాణలో జరగని పరిస్థితి గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో. కానీ దాని తర్వాత ఏమేం జరుగుతున్నాయి, ఏ పరిణామాలు జరుగుతున్నాయి, వరుసగా ఈ ఎటువంటి నష్టం జరుగుతుంది, ఫర్దర్ గా తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి వనరులకు సంబంధించి అనేది కూడా క్లియర్ గా విజిబుల్ గా అనిపిస్తుంది. మరోవైపు వీళ్ళు బహిరంగంగానే భయం లేకుండా మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ లోనే జై తెలంగాణ అనకుండా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రోజు కూడా ఏ సభలో కూడా జై తెలంగాణ పదం వాడు. అవకాశం దొరకాలి కానీ తెలంగాణని మళ్ళా చంద్రబాబు లాంటి అప్పచెప్పి 2 రాష్ట్రాలు కూడా ఒకసారి కలపడానికి కూడా సిద్ధపడే వ్యక్తి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ ఇప్పటికి అడుగుతున్న, తెలంగాణ అనే పదం నువ్వెందుకు వాడవు? నువ్వెందుకు వాడు? అసలు తెలంగాణ అంటే నీకు ఎందుకు కోపం? తెలంగాణ ప్రజలంటే ఎందుకు కోపం? ఆయన పలకపోవడమే కాదు, ఎక్కడైనా సందర్భం వస్తే ఎవరన్నా గట్టి నినాదాలు చేస్తే కూడా కేసులు పెట్టిన పరిస్థితి, కేసులు పెట్టిన సందర్భం ఉంది. అందుకని నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలంగాణలో అతను తెలంగాణ మీద ప్రేమ కానీ తెలంగాణ మీద అభిమానం కానీ ఆయనకేం లేదు. ఆయన కావాల్సింది ఇవాళ కాకపోతే రేపనే మళ్ళీ మోడీకి దగ్గర అయ్యే వ్యక్తి. నేను అనేది ఇలా కవిత గారి అరెస్ట్ రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈయన వాస్తవానికి వారానికి 2 సార్లు 3 సార్లు ఢిల్లీ పోతాడు. పోయిన దాంట్లో సోనియా గాంధీ కలవడానికి 2 సార్లు పోతే 2 సార్లు మోడీని కలవడానికి పోతాడు. మోడీని కలిసినప్పుడు మాట్లాడే మాటలు ఏంటి, నువ్వు నేనొకటే అని చెప్పొస్తాడు. సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు నేను చూసుకుంటా మొత్తం అని అక్కడ చెప్పొస్తాడు. ఈ చూసుకోవడం అంతా 4-5 నెలలు నడుస్తామా. కాంగ్రెస్ పార్టీ అంటే మామూలుది కాదు, అది కట్లపాము వస్తూ ఉంటుంది. సచ్చినాక కూడా కిరోసిన్ పోతే అటు ఇటు మిగులుతూ ఉంటుంది ఆ కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అది ఎల్లకాలం ఉంచరా ఆయన్ని. ఈయన ఇలాగారికి నేను డోర్లు తెస్తా అంటే అసలు వెనక డోర్లు తీసుకొని ఉన్నోళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని అభద్రతా భావమే. అభద్రతా భావం అంటే ఏంటి? ఒకటి, అసలు ముందు కేసీఆర్ ఏమో నన్ను పడేస్తాడేమో అని చూశాడు. స్పష్టంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్పింది ఏమనంటే మేము పడేసే సమస్య లేదు. రెగ్యులర్ గా చెప్తున్నారు మీరే ఉండండి, మాకు అవసరం లేదు, మీరే నిండా 5 ఏళ్ళు పరిపాలించండి కానీ ప్రజలకు మేలు చేయండి అని చెప్తున్నారు. అంతే కదా. మీకు 89 ఎన్నికల తర్వాత చూసినప్పుడు వర్షపెట్టి 4 ముఖ్యమంత్రుల్ని ఒకే టర్మ్లో మార్చిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకంటే పెద్ద ఉద్దండుడు కాదు ఈయన. విజయభాస్కర్ రెడ్డి కంటే, చెన్నారెడ్డి కంటే, భవన వెంకటరామరెడ్డి కంటే వీళ్ళందరికంటే పెద్ద ఉద్దండుడు కాదు ఈయన ఊతో ఊడిపోయే బాబత్ ఇది. ఎందుకంటే ఈ చెట్టుకు కాసిన మొగ్గ కాదు ఆయన. ఈ చెట్టుకు పూసిన మొగ్గ అయినట్టయితే ఏమైనా అంటుకొని ఉంటుందేమో అనుకోవచ్చు. ఎవడు పూసినా కింద పడిపోయే మొగ్గ అది. ఇప్పుడు అలాంటిది ఈయన ఎల్లకాలం వాళ్ళు ఉంచుతారని ఈయన ఎవరెవరినో తీసుకొచ్చి డోర్లు తెడతా అంటే వాళ్ళందరూ చూసుకుంటారని ఈ అభద్రతా భావంతోనే పార్టీలో పట్టు సాధించడం కోసం ప్రజలలో అబ్బా ఏమి తిడుతున్నారు వీడు అంటే ఇవాళ రేపు కొంచెం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే తిట్టినోడు హీరో కింద లెక్క అనమాట. తిట్టినోడు హీరో కింద లెక్క. కానీ నేను ముందే చెప్పాను తిట్టడం అనేది ఏంటంటే నీకంటే ఎక్కువ తిట్టేవాళ్ళు సామాన్య జనాల్లో చాలా మంది ఉంటారు. నీకంటే ఎక్కువ తిట్టేవాళ్ళు. నువ్వు సన్నాసి అన్నావు అంటే ఎన్ని అక్షరాలమ్మో 3 అక్షరాలు. ఎదుటోడు సన్నాసి అంటానికి ఎంతసేపు పట్టుద్ది? అదే 3 అక్షరాలు ఎంతసేపు ఈజీగా అనేస్తాడు. అంటే తిట్టడం అనేదే ప్రధానంగా అనుకున్నట్టయితే మామూలు తిట్టినట్టు నువ్వేం తిడతావు? ఎందుకంటే నల్లకాడ తిట్టిన అలవాటు ఉంది, నల్లకాడ కొట్టుకున్న అలవాట్లు ఉన్నాయి, చేనుకాడ కొట్టుకున్న అలవాట్లు ఉన్నాయి, మండవకాడ కొట్టుకున్న అలవాట్లు ఉన్నాయి, మడవకాడ కొట్టుకున్న అలవాట్లు ఉన్నాయి. మరి ఈ అలవాట్లలో వాళ్ళు తిట్టడం ప్రారంభిస్తే నువ్వు ఉంటావా? కాబట్టి తిట్లతోనే బతకాలని, అట్లా పార్టీలో పట్టు సంపాదించుకోవాలని, లేకపోతే పైన ఏదో పబ్బం గడుపుకొని కింద వాళ్ళని బెదిరిద్దామని, మోడీ నా పక్కనే ఉంటాడని. మోడీ ఏముంటుందండి, వాళ్ళ అవసరాలు వాళ్ళు చూస్తారు. సన్ దొరికినప్పుడు తీసి నీకే నోటీస్ ఇచ్చాడనుకో రేపు ఈడీ
నువ్వు ఎలా ఉంటుంది నీ పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం అభద్రతా భావంతోనే ఈ గందరగోళం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. రైట్. పాపారావు గారు, అంటే బీజేపీ వైఖరి, మోదీ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా వాళ్ళ అవినీతి పరులని చెప్తాడు, వాళ్ళ కుటుంబ పార్టీలు అని అంటాడు, కానీ వాళ్ళ అంతర్గతంగా ఏం చేస్తున్నారనే వాటి గురించి ఎవరు మాట్లాడరు, ఏ సమాధానం అనేది ఉండదు. అండ్ అట్ ది సేమ్ టైం నిన్ను కీలక వ్యాఖ్యలు చేసిండ్రు, ఇక తెలంగాణ సొమ్మునంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్తున్నారు అనే వ్యాఖ్య కూడా చేసిండ్రు. అట్ ది సేమ్ టైమ్ ఏ రాష్ట్రానికి పోయినా కూడా వీళ్ళు కాంగ్రెస్ తో ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ తమిళనాడులో అదే మాట మాట్లాడిండ్రు, ఏపీలో కూడా అదే మాట మాట్లాడిండ్రు. ఇదంతా ఎట్లా చూడాలంటారు? అంటే దొంగ అంటాం అనేది దొంగ అనేది అరుస్తున్నాడు అనేది మనం పెట్టాలి. అవినీతి పరులే దేశంలో అందరినీ, పెద్ద అవినీతి పరుడే మిగతా అందరినీ అవినీతి పరుడు అంటాం. అది బైబిల్లో సామెత కూడా ఉంది కదా, ఎదుటివాడి కంట్లో నలుసు కాదు నీ కంట్లో దూలం చూసుకొని. అట్లా ఏంటంటే బీజేపీ తీరు ఏంటంటే ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కనపడుతుంది కదా స్పష్టంగా. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బీజేపీ ఏం చేస్తుంది అనేది ఈ దేశంలోని మధ్యతరగతి వర్గాలు మొత్తం గమనించి బీజేపీ స్వభావాన్ని ఖచ్చితంగా మధ్యతరగతి వర్గాలు ఈరోజు బాగా విద్యార్థిక వర్గాలకు బాగా అర్థమవుతుంది. బీజేపీ చేస్తున్నటువంటి ఏ రకంగా ఇది ఫండ్స్ వసూలు చేస్తుంది, ఏ రకంగా కార్పొరేట్లతో ముడేసుకొని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. అందుకని ఏంటంటే ఇదంతా అంటే అవినీతి పరుడు ఎవరైతే అసలు దొంగో వాళ్లే ఇతరులందరినీ దొంగ అని పిలిచేది. ప్రతి చోట ఏటీఎం అనే మాట వాడతారు, ప్రతి వాళ్ళకి ఏటీఎం తగిలిస్తారు. ఆయన తీసుకెళ్ళి కాళేశ్వరం వీళ్ళకి ఏటీఎం, లేకపోతే పోలవరం వాళ్ళకి ఏటీఎం. సరే దానిలో నిజాలు తర్వాత ఈ రకంగా ప్రతి వాళ్ళని ఏటీఎం. ఆయన ఒక్కడే స్వచ్ఛశీలుడు, మిగతా వాళ్ళంతా ఏటీఎంలలో వాడుకునేవాళ్ళు. అసలు మాటకు వస్తే ఏటీఎంఏ, ఇది ఏటీఎంఏ కావచ్చు కానీ ఎక్కడైనా ఆర్బీఐ అది మొత్తం ప్రింట్ అయ్యటం లాగా అయిపోయింది. అంటే దేశం మొత్తం సొమ్మునంతా కార్పొరేట్లకు తరలించేది. అంటే ఒక రకంగా ప్రజలు కట్టిన పన్ను డబ్బు మొత్తం కేంద్రంలో చేరుతుంటే దాన్ని తీసుకెళ్లి సైఫన్ ఆఫ్ చేసేది. కాకుల్ని కొట్టి గద్దలకేసే వారు నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ఈ రోజు పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన పరిపాలన, అంటే ప్రజలని మార్చి వాళ్ళ రక్త మాంసాలు పిండి కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు వచ్చి ప్రజల ముందు ధైర్యంగా నిత్యం చెబుతున్నారు. అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తున్న కార్పొరేట్ల పరిస్థితి ఎట్లా ఉంది, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా పడిపోయినాయి, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అవును, ఏంటంటే ఈ రోజు దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి, ఆకలి, నిరుద్యోగం. ఈ రోజు దేశంలో ప్రధాన సమస్యలు ఏంటని CNN TV18, అదేమి మోడీకి వ్యతిరేకం కాదు కదా, CNN TV18 వాళ్ళు ఒక ఒపీనియన్ పోల్ చేసి ప్రజల అభిప్రాయం ఏంటో, వాళ్ళు మేజర్ గా ఫీల్ అవుతున్న ఇష్యూస్ ఏంటో చేస్తే 56% దాకా జనాలు నిరుద్యోగం గురించి ఫీల్ అవుతున్నారు. ఒక 45% ఆర్డ్ వాళ్ళు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి సఫర్ అవుతున్నామని చెబుతున్నారు. వీళ్ళు చెబుతున్నటువంటి రామ మందిరం ఇత్యాది విషయాల్లో కేవలం 21% దాన్ని పట్టుకుంటారు తప్పితే మిగతా వాళ్ళంతా ఇతరత్ర సమస్యలతో సతమతం అవుతున్నారు. వీళ్ళు రకరకాలైనటువంటి తెచ్చి అంటే దేవుడు అనేవాళ్ళు నమ్మకం, బీజేపీకి ముందు దేవుడు లేడా, బీజేపీకి ముందు రాముడు లేడా అన్నారు కదా. దేవుడు రాముడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ దేశ చరిత్రలో. నమ్మేవాళ్ళు నమ్ముతారు, ప్రార్థించేవాళ్ళు ప్రార్థిస్తానే ఉన్నారు. బీజేపీ వచ్చి కొత్తగా చేసే దేవుడు ఒక అక్కడ ఏంటంటే పూర్తిగా అసంబద్ధమైన తప్పుదోవ పట్టించి ప్రజల్ని, అంటే కళ్ళకి గంతలు కట్టి ప్రజలకి వెనకాల తలపంతం చేసుకుపోయే తీరుని ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రజల కష్టాలు పెరిగిపోతున్న కొద్దీ ఏదో మోసం జరుగుతుందని ప్రజలకు అర్థమవుతున్నటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి చోటికి పోయి వాళ్ళకి ఏటీఎం ఇది, వీళ్ళకి ఏటీఎం ఇది, నా పక్కన లేని వాళ్ళంతా దొంగలే, నా పక్కన మరి నిన్నదాకా చంద్రబాబు ఆ పక్కన ఉంటే దొంగయ్యాడు, ఈ పక్కకు వస్తే మళ్ళీ ఏమవుతాడో చూస్తున్నాం కదా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పైగా ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక అసంబద్ధమైన వాదన చాలా కాలం నుంచి చేస్తున్నారు చాలా ఇది ప్రచారంలో. నిన్న ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పారు, నేను బీఆర్ఎస్ తో పొత్తనగానే నా హైకమాండ్ మీద ఒత్తిడి వచ్చిందని. మరి బీఆర్ఎస్ ను బీజేపీ ఒకటైతే బీజేపీ ఎందుకు సంతోషపడాలి కదా, ఇంకో పార్ట్నర్ కూడా దొరికారు మనకి. ప్రవీణ్ కుమార్ వచ్చి మన పొక్కోడు తోడు వచ్చాడు, మన బీఆర్ఎస్ కి సంతోషపడకుండా హైకమాండ్ మీద ఒత్తిడి పెట్టి ఆ పొత్తు జడగొట్టాలని ట్రై చేస్తే హైకమాండ్ నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుకున్నారు. పొద్దున మాట్లాడుకున్న చర్చించిన సందర్భం సాయంత్రానికల్లా అదే మరి అది. అందుకని ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేది అంటే ఆ ప్రచారం మాటున చేయాల్సిన పనులన్నీ చేసుకుపోతున్నారు చాలా మంది. ఇది మాటలతో తెలియదు కాబట్టి కాదు కాబట్టి ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూడండి. ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తో పొత్తని బీఎస్పీ తీసుకొచ్చారో హైకమాండ్ అనుమతితో, హైకమాండ్ మీద ఒత్తిడి వచ్చింది బీజేపీ అని చెప్పి ఆయన చెబుతున్నారు కదా. దాంతో ఆయన తట్టుకోలేక దాన్ని అసలు నేను మాటిచ్చానని చెప్పి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. దీని అర్థం ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. ఆ మాటకు వస్తే ఒకటైతే ఎవరైతే బడే భాయ్ చోట్ల భాయ్ ఒకళ్ళు ఒకటి అనేది స్పష్టంగా వాళ్ళు డయాస్ల మీదే చెప్పుకుంటున్నారు మేమంతా.
రామచంద్రరావు గారు, అంటే దేశంలో మోదీ పాలనలో కార్పొరేట్లు ఎట్లా లబ్ధి పొందిండ్రు, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా దిగజారిపోతూ వచ్చినాయి, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారని మాట్లాడుకున్నాం. అట్ ది సేమ్ టైం అంటే దేశంలో అట్లాంటి పరిస్థితి ఉంది, రాష్ట్రంలో ఈ 3 నెలల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే ఒకవైపు నిజంగా ఎంతో కొంత వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం మనం ఒక వార్త ఉంది, అతను వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు, పంటలు పండని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన ఆటోను కూడా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా ఎన్నుకున్నాడు. సో దానివల్ల కూడా ఆయనకు ఇదైపోయి నష్టపోయి ఆత్మహత్య చేసుకునే సందర్భం ఉంది. అవునమ్మా, ఇప్పుడు బీజేపీ నేను చెప్పాను కదా మొదటి నుంచి కూడా ఉపరితలం మీద, సామాజిక ఉపరితలం మీద, ప్రజలలో ఉండే అసమానతల మీద ఆ ఘర్షణలు పెట్టి బతికే పార్టీ. దానికి ప్రజా సమస్యలు, ప్రజలు ఏంటి అన్నీ పట్టవు వాళ్ళకి. తాత్కాలిక ప్రయోజనాలతో ఒక ఎమోషన్ రాజకీయాలు చేయటం, ఆ ఎమోషన్తో గెలవటం, అలా బయటపడటం అన్నది దానికి ఒక అలవాటు. మన దేశంలో చూసినట్టయితే అత్యంత ధనికులు ఉండే రాష్ట్రం గుజరాత్, అత్యంత పేదరికం ఉన్న రాష్ట్రం గుజరాత్. అంటే అత్యంత ధనికులుగా ఉన్న రాష్ట్రంలో అత్యంత పేదరికం ఎందుకున్నది? వాళ్ళిద్దరి మధ్యన ఆ వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నది ఎవరు? నువ్వు పేదల కోసం చేస్తున్నది ఏంటి? గుజరాత్ మోడల్ చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే పేదరికాన్ని మరింత పెంచేసి చేయడం అనేది. పేదవాళ్ళకు నువ్వు ఉపయోగపడి ఒకటి చేయవు, కొన్ని లక్షల కోట్ల రూపాయల రుణం వల్లని ఒక్క నిమిషంలో మాఫీ చేసి వదిలేసే వాళ్ళకి. కానీ ఇక్కడ 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి పేదోనికి నువ్వు అసలు ఏమాత్రం అంగీకరించను. నువ్వు లక్షల కోట్ల రూపాయలని ఏ విధంగా నువ్వు ఒక 10-15 మంది వంతకులతో ఒక 100 లోపు వాళ్లకు నువ్వు రుణమాఫీని ఎలా వాళ్ళ అప్పులను తీర్చిపడేసావు? ఇక్కడ సీఎం మాట్లాడతారు గుజరాత్ మోడల్ ని. అదే కదా గుజరాత్ మోడల్ అంటే, అదే కదా గుజరాత్ మోడల్ ఏంటి? ధనవంతుల్ని మరింత ధనవంతులు చేయటం, పేదవాళ్ళని మరింత పేదవాళ్ళని చేయటం, ఇది ధనవంతులు. అందుకని అక్కడ కూడా మరింత పేదవాళ్ళని చేయడం కూడా ఏంటి? మనం దేవుడు సృష్టించిన వాళ్ళం కాబట్టి మీరు ఏ వృత్తి చేసుకునే వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఆ వృత్తి చేసుకోండి. చెప్పులు కుట్టుకున్నాడు చెప్పులే కుట్టుకోవాలి, బట్టలు ఉతికేవాడు బట్టలే ఉతకాలి, నాయ బ్రాహ్మణులు ఆ పనే చేయాలి. ఎవరి పని వాడు చేసుకోండి తప్ప మీరు రాజ్యాధికారంకి వెళ్ళి చూడొద్దు, లేదు అధికారం కోసం చూడొద్దు, మీరు బాగుపడడానికి ప్రయత్నం చేయొద్దు, ఏ కారణాలు ఎత్తుకోవద్దు, చెప్పింది తినండి, పెట్టింది తినండి. ఈ సూత్రంతోనే కదా బీజేపీ బతికేది. తర్వాత మొన్న చూడండి, మీరు ఏపీలో మాట్లాడొచ్చాడు, అన్ని కుటుంబ పాలనలే, కేసీఆర్ కుటుంబ పాలన, అందరూ చంద్రబాబుది మాత్రం కుటుంబ పాలన కాదు. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడు ఇప్పుడే. అంటే ఆయన ఎన్టీ రామారావు అల్లుడు కాదు, ఆ బాలకృష్ణ ఎన్టీ రామారావు కొడుకు కాదు, అసలు బీజేపీ అధ్యక్షురాలు ఎన్టీ రామారావుకి కూతురు కాదు. అంటే ఈ కుటుంబ పాలన మాత్రం ఆయన చుట్టూ కనపడలే అక్కడ. అంటే మోడీ ఎంతవరకు అక్కడ మరి విచిత్రమైన పరిస్థితి ఉందండి. ఏ పార్టీ చూసుకున్నా మరి ఒకే కుటుంబానికి సంబంధించిన అంటే చుట్టూ తిరుగుతుంది కదా. కానీ అక్కడ మాట్లాడిన తీరు చూస్తుంటే నన్ను ఎవరు చూస్తలేరు, నేను మాట్లాడినే మీరు వినాలి, మీరు మాట్లాడి నేను అనుకుంటా పోయే సూత్రాన్ని పాటిస్తున్నాడు మోడీ. నేను అనేది ఏంటంటే కేవలం బెదిరింపులతో బతికి అసమానతల్ని మరింత పెంచి, పేదరికాన్ని మరింత పెంచి, నువ్వు బాగా ఆకలితో ఉన్నప్పుడు దేవుని మొక్కో చాలు అని ఒక మాట చెప్పేసి వాళ్ళు ఎన్నికలు వచ్చినా అంతేనా. మా హైదరాబాద్లో ఎన్నికలు వస్తున్నావు భద్రకాళి టెంపుల్, ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ పోతాడు, వరంగల్ ఎన్నికలు వస్తున్నావు భద్రకాళి టెంపుల్ పోతాడు, ఖమ్మంలో ఎన్నికలు వస్తున్నావు భద్రాచలం టెంపుల్ పోతాడు తప్ప ప్రజల కాడికి ఎక్కడికి పోయి ప్రజల సమస్యలు ఏంటో తెలుసు. కోమటిరెడ్డి కూడా పంటలకు దేవుడే దిక్కు అని మాట్లాడి, అదే కదా దేవుడే దిక్కు. మేము తీసుకొచ్చుకుని నేను పెట్టుకున్నాం కాబట్టి మాకు దేవుడే దిక్కు. ఒక విలేజ్ అమ్మ, నేను మా దగ్గర మేడికొండ అని ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కాడికి పోయి నేను చూశాను. 150 కుటుంబాలు ఉంటాయి. 150 కుటుంబాలు అంతకుముందు బీఆర్ఎస్కి ఓటేసే వాళ్ళు 150 మంది కూడా, ఒక 140 దాకా. మొన్న 140 కాంగ్రెస్కి ఓటేశారు. నిన్న మా పక్కనే ఊరు అనమాట, దాని దగ్గరికి పోయి నేను అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఎంత బూతులు తిడుతున్నారంటే, నా పెన్షన్ వచ్చేది నాదేది, నా రుణమాఫీ ఏది, నాకు అసలు రైతు బీమా ఎడిపోయింది, సచ్చినానికి డబ్బులు లేవు, ఇప్పుడు రైతు బంధు ఏమైంది, నాకు ఎప్పుడు వచ్చేది, నాకు రైతు బంధు వచ్చేది. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తూ ఉంది గవర్నమెంట్ మీద అనేది అది పక్కకు పెట్టేసి చివరికి మీకు దేవుడే దిక్కు, మాకు ఓటేశారు కాబట్టి మీ కర్మ అంటే ఎవడేం చేస్తాడు. అందుకని అసమానతల ముందు బీజేపీని మోడీని కనుక చూసుకుంటే ఈ దేశ అభివృద్ధిలో మోడీ పాత్ర 0. ఇప్పటికి కూడా నేను అంటున్నాను, మోడీ చేసిన ఒక్క పథకం చెప్పానండి, పైన చెప్పుకోవడం కాదు, సోషల్ మీడియాలో చెప్పుకోవడం కాదు, మాకు ఈ కుటుంబానికి మోడీ పథకం ఇది వచ్చింది, ఇన్ని లక్షల ఇండ్లు కట్టించడం అంటారు. అసలు ఆయన ఇల్లు కట్టించిన దగ్గర నాకు ఎప్పటికీ కనపడదు, ఎక్కడే కనపడదు. మరి ఎక్కడ ప్రత్యేక కేంద్రం ఇల్లు ఎక్కడికి వస్తాయి, ఆడ కట్టిస్తున్నారు. డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా అడ్వర్టైజ్మెంట్స్, అదే కదా డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఏ డ్రైవర్కి ఇన్సూరెన్స్ చేయించారో నాకు ఇప్పుడే తెలియదు. అంటే వీళ్ళు కేవలము సోషల్ మీడియాలో బతకడం తప్ప ఒక్క పథకాన్ని ఒక కేంద్రం ఇక్కడ తెచ్చింది. మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, అసలు మొత్తం
మేమే పథకాలు నాకు ఇప్పటికి కూడా ఈ మనిషిని ఈ ఎల్ఐ అనే వ్యక్తికి మా కేంద్రం నుంచి ఈ పథకం వచ్చింది అని చూపెట్టమనండి సూటిగా. అది లేదు, ఆయన కేసులు పెట్టినా అట్లాగే ఉంటుంది, పథకాలు పెట్టినా అట్లాగే ఉంటుంది, పని చేసినా అట్లాగే ఉంటుంది. కేవలం ఎంత అంటే మొత్తం ప్రపంచంలోనే మేము అగ్రభాగా నిలబెట్టినా. ఎందుకు 140 కోట్ల జనాభా అయింది కాబట్టి నేను దాన్ని తీసుకుపోయి అగ్రభాగానే నిలబెట్టినా. కానీ మోడీ మాటలు అంటే విధంగా చెప్పాలంటే జూటా మాటల్లాగా తయారైన తప్ప అది మరొకటి. రైట్ పాపారావు గారు, అంటే ఒకప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీతో ఏమన్నా సన్నిహితంగా ఒక సారూప్యంతో పనిచేసేది ఉంటే అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని ఆ వ్యవహారం నడిపించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ, అంతర్గతంగా ఒకే లైన్ మీద పనిచేస్తున్నాయి, ఒకే లక్ష్యంతో పోతున్నాయి, బహిరంగంగా కూడా దానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సందర్భంలో? బహిరంగంగా వ్యాఖ్యలు అనేది నాకు క్వశ్చన్లోనే నాకు అర్థం కాలేదు. అయితే నేను చెప్పేది కాంగ్రెస్ బీజేపీ మధ్య విధానాల్లో తేడా ఏం లేదు. చాలా క్లియర్గా ఏంటంటే అధికారం కావాలనేది, ఎవరు అధికారంలో ఉండాలనేది తేడా చెప్తే నాకెందుకో కార్ల్ మార్క్స్ చెప్పిన ఒక ఇది గుర్తు వస్తుంది. ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరు అధికారంలో ప్రజలని అణచిపెట్టడానికి లేకపోతే ప్రజలను దోపిడీ చేయడానికి ఏ పాలక ముఠ అధికారంలో ఉండాలనేది 5 సంవత్సరాలకు ఒకసారి డిసైడ్ అవుతుంటుంది ఇక్కడ అని చెప్పి అన్న విధంగా, అంటే కాంగ్రెస్ ఉండాలా బీజేపీ ఉండాలా, వాళ్ళున్నా వీళ్ళున్నా ఏ రాయి అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి అన్నట్లుగా నడుస్తున్నారు. అంటే తెలంగాణలో పర్టికులర్ గా కాంగ్రెస్ బీజేపీ లక్ష్యం ఒకటి, తెలంగాణ వనరుల మీద ఆధిపత్యం కావాలి, తెలంగాణకు నిధులు. మీకు అది కనపడుతుంది కదా, రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనకపోవటం, తెలంగాణ ప్రస్తావన చేయకపోవటం. నేను ఆంధ్రవాడిని, నాకే తెలంగాణ మీద ప్రేమ ఉంది, తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది ఒక ఫీలింగ్ నాకే ఉంది. తెలంగాణకు న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజలు నిజాయితీ పనులు, మంచివాళ్ళు, కష్టజీవులు అనే ఫీలింగ్ నాకే ఉంది. మరి నువ్వు ఇక్కడ పుట్టినవాడు, నీకు లేకపోతే అది అంటే పుట్టావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ప్రేమించాలి, నీ ప్రేమించాలని కాదు. దానిలో న్యాయం అన్యాయం అనేవి కూడా నీకు ఉండాలి కదా. నువ్వు ఎవరికో నీ అన్యాయం చేస్తున్నా, ఎవరికో అన్యాయం పెద్ద మనుషులు ఆంధ్ర వాళ్ళు అంత ఎందుకు చేస్తారు? ఆంధ్ర పెద్ద మనుషులకి నువ్వు దాసోహం అంటానంటే మరి ఎట్లాంటి మనస్తత్వం అనేది విచిత్రమైనటువంటి తీరు. పక్క అన్యాయం జరుగుతుంటే, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగి ఎన్నో దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసుకోవడానికి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రయత్నం జరుగుతుంటే, దానిలో నువ్వు నీ ప్రాంతం వాడివై ఉండి నీకు అన్యాయం, నువ్వు కూడా అన్యాయంలో నీకు కూడా ఒక వాటా, అంటే నీకు కూడా అన్యాయం జరిగిన దానిలో భాగస్వామ్యం వచ్చి ఆ అన్యాయంలో నీకు కూడా నష్టం జరిగిన దానిలో వచ్చి నువ్వు ఈరోజు పూర్తిగా దానికి అసలు జై తెలంగాణ అంటానికి కూడా గర్వంగా అనుకోవాల్సిన విషయం. ఒక బాధిత తెలంగాణ, ఒక పీడిత తెలంగాణ తరఫున నువ్వు జై తెలంగాణ గర్వంగా అనాల్సిన, పోరాట పట్టిన చూపించాల్సిన సందర్భంలో నువ్వు చూపించలేకపోతున్నావు అంటేనే కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేది ఇద్దరు కలిసి చేస్తుంది ఏంటంటే. ఎందుకంటే మోడీ గారి గతంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు కదా. ఇద్దరు పూర్తిగా తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ధోరణి కనిపిస్తున్నారు అనేది చాలా సార్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పీడితుల పట్ల జనరల్ గా పీడక వర్గానికి అందరికీ ఉండేటువంటి ఏకైక ధోరణి ఇదే అనేది కనపడుతుంది. రైట్, ఇదేమైనా కూడా రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి మారాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ కేంద్రం చెప్తున్న మాటలకు సంబంధించి మాటలకి చేతలకి ఎక్కడ పొంతన ఉందనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైన సమాజం, దీనికి ఖచ్చితంగా ఒక స్పందన అనేది ఉంటుంది. ఈ అన్ని రోజువారీ లేవంగానే సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రామచంద్రరావు గారికి, అదేవిధంగా పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.